నా పేరు శివాంశి. నేను మనబడి ప్రకాశం చదువుతున్నాను. నా పేరు జోషిక. నేను మనబడి ప్రసూన చదువుతున్నాను. నేస్తారు, ఈరోజు మేము ఒక చక్కటి బుర్రకథ చెప్పబోతున్నాము. వినడానికి సిద్ధమేనా? ఓ సిద్ధమే నాయక. మరి ఇంకే, అందరికీ వందనాలు చేసి మొదలు పెడతాం. ఓ అలాగే నాయక. పాఠాలు చెప్పే గురువులందరికీ వందనం అభివందనం. చక్కగా వినే శ్రోతలందరికీ వందనం అభివందనం. ఆడి పాడే మిత్రులందరికీ వందనం వందనం అభివందనం. అందరికీ వేల వేల వందనాలు. కథ మొదలు పెట్టు నాయక. వినరా భారత వీర కుమార, విజయం మందేరా. తందానతన. ఓయ్ జయము జయము మన భారత భూమికి, జయము దిగ్విజయము. తందానతన. తరికిత తరికిత. ఇంతకీ ఏం కథ చెప్పబోతున్నాం నాయక? రామాయణ భారత కథలు కాదయ్యా. తందాన తాని తందాన. కాశీ మజిలీ కథలు కాదే కాదు. తందాన తాని తందాన. చందమామ కథలు అసలే కాదు. తందాన తాని తందాన. అది కాదు ఇది కాదు, మరి ఏం కథ చెప్పబోతున్నాం నాయక? ఈరోజు మన భారతదేశ నదుల కథ వ్యధ ఎలా అయ్యిందో చెప్పబోతున్నాను. లేదంటే వాటి బాధ. అంత బాధ ఏమొచ్చింది నాయక? నీరేం నల్లల్లా నీరు ఇంకుతున్నది. తందాన తాని తందాన. ఫ్యాక్టరీలో నీరు నల్ల చేరిపోయే. తందాన తాని తందాన. నీరేమో మరి కలుషితమయ్యే. తందాన తాని తందాన. నదుల పక్క అడవులు మాయమైతుండే. తందాన తాని తందాన. నదులలో చేపలు బిల్బిల్లరాయే. తందాన తాని తందాన. తరికిత తరికిత. సమయం కాని సమయంలో అకాల వర్షాలు వచ్చి వరదలతో పంట పొలాలు మునిగిపోతున్నారు. రైతులు అయ్యో అంటున్నారు. మరి ఇదంతా ఎలా జరిగింది నాయక? ఎలాగంటే, ఫ్యాక్టరీల నీరు విషమని తెలిసి తందాన తాని తందాన. ఆ విషపు నీళ్ళు నల్లల్లో విరిచి తందాన తాని తందాన. ప్లాస్టిక్ చెత్త అందులో వేసి తందాన తాని తందాన. అడవుల్లోనేమో అడ్డంగా నరికి తందాన తాని తందాన. మరి ఇంత చేస్తే నదులు ఇంకా ఏమవుతాయి? అవును నాయక, మరి ఆపటి నుండి మన నదులు కాపాడడం ఎలా? ఎలాగంటే, చెత్త చెదరం నల్లలో వేయవద్దు. తందాన తన. ప్లాస్టిక్ బాటిల్స్ అసలు వద్దు వద్దు. తందాన తన. నదుల గట్ల వన్మరి మొక్కల నుంచి తందాన తన. చుట్టూత అడవులు పెద్దగా పెంచి తందాన తన. ఫ్యాక్టరీల నీరు ఫిల్టరింగ్ చేసి తందాన తన. తరికిత తరికిత. ఇలా ఇవన్నీ పాటిస్తే తిరిగి మన నదులు మనకు దక్కుతాయి. లేకపోతే తరికిత తరికిత. సరే సరే నాయకుని తప్పక పాటిస్తాం. మన సనాతన సంస్కృతి ప్రకృతిని ప్రేమించే గౌరవించే గొప్ప సంస్కృతి. ఆ సంస్కృతికి వారసులుగా మనం మన చుట్టుపక్కల పర్యావరణాన్ని కాపాడుకోవాలి. హాయ్ హాయ్ నాయక, గొప్పగా చెప్పావు. సరే మరి ఇంకా నేను వెళ్ళొస్తా, నువ్వు కొర ఇంటికి వెళ్ళిరా. అందరికీ వందనాలండి. చెప్పినవి మరవకండి. తరికిత తరికిత. ధన్యవాదాలు.